హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి 'దీవనార్ది పిల్ల' అనేసి ఒక లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక మన సతీష్ గౌడ్ గారు అండ్ వెన్నెల గారు యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటనేసి అంటే గనక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు రొటీన్ గానే. కాకపోతే అబ్బాయి అనే వ్యక్తి కూడా అమ్మాయి మోసం చేయడం వల్ల చనిపోతాడు అన్నట్టు. చనిపోయినా కూడా అమ్మాయి బాగుండాలి, నువ్వు కలకాలం చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు బ్రతకాలనేసి తన దీవెనలను అందిస్తూ 'దీవనార్తి పిల్ల' అనేసి ఈ సాంగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ చాలా బాగుందండి. మీరు అందరు చూడండి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుందండి. అందుకనేసి నేను మేము కూడా తీసుకొచ్చాను. అయితే సతీష్ గౌడ్ గారి వచ్చేసి ఇది ఫస్ట్ ఫోక్ సాంగ్ అన్నట్టుగా తన యాక్టింగ్ పరంగా సూపర్ గా చేశాడు. అసలు ఫస్ట్ టైం చేసిన విధంగా కూడా అనుకోని విధంగా తను యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అయితే మన సతీష్ గౌడ్ గారు వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టుగా. తన ఛానల్ ను కూడా మీరు ఒక్కసారి చెక్ చేసినట్టయితే మీ అందరికి తెలుస్తుంది. అలాగే వచ్చేసి ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. తన యాక్టర్ గా ఫస్ట్ ఫోక్ సాంగ్ హీరోగా పరిచయం అవ్వడము, అలాగే వచ్చేసి అంతే విధంగా తను తన పర్ఫార్మెన్స్ ని సూపర్ గా చూపించడానికి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కోసం మన సతీష్ గౌడ్ గారు చాలానే కష్టపడ్డారండి. తను ఈ ఎమోషనల్ ఫీలింగ్ చేయగలడా అనేసి అనుకున్నాడో లేదో తెలియదు కానీ 100% తన పర్ఫార్మెన్స్ తోని అందరినీ ఒప్పించడనేసి అనుకోవచ్చు. సో ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది అనేసి అంటే గనక మన సతీష్ గౌడ్ గారి యాక్టింగ్ తో పాటుగా ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారి గొప్పతనం కూడా ఉందనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించిన వారు ఎవరంటే పెద్ది శ్రీనివాస్ గారు. ఈ సాంగ్ కు లిరిక్స్ చాలా అద్భుతంగా అందించారండి. అందుకోసం ఈ సాంగ్ 3 days అవుతుంది 1 lakh వ్యూస్ కి దగ్గరలో ఉందనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్నట్టు. అయితే ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరైనా అంటే మన కృష్ణుడు గారు. చాలా బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ ఏ విధంగా ఉండాలో మ్యూజిక్ అనేది అదే విధంగా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన దిలీప్ దేవగన్ గారు. తన అద్భుతమైన వాయిస్ తోనే మన అందరిని మెస్మరైజ్ చేశారనేసి చెప్పొచ్చు. అందుకనేసే ఈ మన సింగర్ మన దిలీప్ దేవగన్ గారి వాయిస్ కూడా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ కావడానికి కారణం అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడానికి వీళ్ళందరూ ఎంతగా సహకరించారో అంతే విధంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించారని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కు డైరెక్షన్ చేసిన వాళ్ళు ఎవరనేసి అంటే గనక పోతరాజు శ్రీకాంత్ గారు డైరెక్షన్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతంగా చేశాడు, చాలా అందంగా చూపించాడు. ఏ సీన్లు ఎక్కడెక్కడ చూపించాలో ఎక్కడ చూపించకూడదు అనేసి చాలా అద్భుతంగా ఈ సాంగ్ కు చూపించడం జరిగింది. అందుకనేసేనేమో ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయింది. సతీష్ గౌడ్ గారికి మాత్రం ఇది చాలా పెద్ద హిట్ అనేసి చెప్పొచ్చు. తన ఫస్ట్ అరగ్రటంతోనే మంచి పెద్ద హిట్ కొట్టాడనేసి మనం అందరము చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇంకేదైనా సాంగ్స్ కి మీకు రివ్యూ కావాలనుకుంటే కనుక మన కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ సాంగ్స్ రివ్యూ చేస్తానండి. అలాగే మీరు అందరూ దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.